నిత్యం సమాజ శ్రేయస్సు కోసం సమయపాలన లేకుండా పనిచేసే జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం అమరా హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నట్టు అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరినేని రమాదేవి తెలియజేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన అలవాట్లతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఎట్లాంటిది తీసుకుంటున్నాము. ఇంతకుముందు ఆహారం తక్కువ అయ్యేది నేను చదువుకునేటప్పుడు మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆహారం ఎక్కువ కూడా రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడు స్వీట్లు ఎప్పుడో పండుగ రోజు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఆ పండుగ అయిపోయింది మనకి. ఇంతకుముందు ఎక్కడ వెళ్ళినా నడిచేవాళ్ళు, ఇప్పుడు అందరికీ కార్స్ లేకపోయినా 2 వీలర్స్ ఎక్కువైపోయి మెట్లు కూడా ఎక్కట్లేదు. యాక్చువల్గా హెల్తీగా ఉండాలంటే మా డాక్టర్ శివకృష్ణ ఎలివేటర్ తీసుకోకుండా 4 ఫ్లోర్స్ అన్నా మెట్లెక్కే వెళ్తారు. హార్ట్ హెల్తీగా ఉండాలంటే. సో ఫిజికల్ యాక్టివిటీ, డయట్తో చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. తర్వాత సరైన నిద్ర. ప్రతి మనిషికి 7 నుంచి 8 గంటలు కరెక్ట్ టైంలో నిద్రపోవడం అవసరం. ఒక్కోసారి జర్నలిస్ట్కి రాత్రిపూట అట్లా జరుగుతుంది నాకు అర్థమవుతుంది, ఎందుకంటే న్యూస్ అనేది ఆగదు. కానీ కనీసం మీకు పని లేని రోజన్నా స్లీప్ను ప్రయారిటైజ్ చేస్తే మంచిది. పాత్రికేయ మిత్రులు వారి కుటుంబీకుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రెస్ క్లబ్ తరపున తరచుగా మనం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కూడా చాలా చేశాం. ఈ నేపథ్యంలో అమరా గ్రూప్ను సంప్రదించినప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా మీడియా వాళ్ళకి తామే దగ్గరుండి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ మాటకు వస్తే మీడియాకి హెల్ప్ చేయడంలో కూడా అందించడంలో కూడా అమరాజా గ్రూపు ఎప్పుడు కూడా వెనుకాడలేదు. చాలా ఏళ్ళుగా అనేక రూపాల్లో వారు తిరుపతి మీడియాకు ఎంతో సహకరించారు. మనం వారికి ఎంతో రుణపడి ఉన్నాం కూడా. అట్లాగే అరుణకుమార్ మేడం గారు అయితే మెడికల్ ఎడ్యుకేషను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక క్యాంపులు మనం చేశాము. మీడియా మిత్రులకు సంబంధించి రకరకాల సహాయ సహకారాలు అందించడంలో ఆ గ్రూప్ కానీ, ప్రత్యేకించి అరుణకుమార్ మేడం వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎంతో సహకరించారు.